ఒక్క ప్రభుత్వ పత్రం 40 ఏళ్లపాటు సాగే ఓ పెద్ద వివాదానికి కారణమవుతుందని ఎవరైనా అనుకుంటారా? కాని ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయుల విషయంలో సరిగ్గా అదే జరిగింది. వాళ్ల జీతాలకు సంబంధించిన ఈ 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఖచ్చితంగా సృష్టించగలదు. ఒకప్పుడు చేసిన ఒక వాగ్దానం ఇప్పుడొక పెద్ద న్యాయ పోరాటంగా ఎలా మారిందో చూస్తే మనకే ఆశ్చర్యంగా ఉంటుంది. పదండి, ఈ సంక్లిష్టమైన చరిత్రను కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఈ వివాదం మూలాలు అర్థం చేసుకోవాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా 1983కి. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన ఒక ఆర్డర్ కొంతమంది ఉపాధ్యాయులకు చాలా పెద్ద శుభవార్తలా అనిపించింది. కాని కథ అక్కడితో ఆగలేదు. ముందుగా ఈ కథలో ముఖ్య పాత్రదారులెవరో తెలుసుకుందాం. వాళ్లే భాషా పండితులు. అంటే మన తెలుగు, హిందీ వంటి ప్రాంతీయ భాషలను బోధించే టీచర్లన్నమాట. ఈ మొత్తం జీతాల వివాదం వీరి చుట్టూనే నడుస్తోంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. 1983లో ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 330 అని ఒక ఉత్తర్వును జారీ చేసింది. సింపుల్గా చెప్పాలంటే అవసరమైన అర్హతలున్న గ్రేడ్ 2 భాషా పండితులకు గ్రేడ్ 1 స్థాయి జీతమిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఒక్క ఆర్డరే మొత్తం వివాదానికి పునాది వేసింది. కాని కథ సంతోషంగా ముగియలేదు. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంతో అసలు వివాదం మొదలైంది. ఇది కథలోని అతిపెద్ద మలుపు. ఈ స్లైడ్ చూస్తేనే మనకు అర్థమవుతోంది ఈ వివాదం ఎంత కాలంగా నడుస్తోందో. 1983లో హామీ ఇచ్చారు, 2004లో రద్దు చేశారు. ఆ తర్వాత 2011లో ఉపాధ్యాయులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదేదో కొన్ని సంవత్సరాల సమస్య కాదు, ఒక తరంపాటు సాగుతున్న పెద్ద పోరాటం. సరే, 2004లో ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది ఉపాధ్యాయులకు మొదటి పెద్ద దెబ్బ. వాళ్లకిస్తామన్న జీతాల ప్రయోజనాన్ని రద్దు చేశారు. కాని ఆగండి, అంతకంటే షాకింగ్ విషయం ఇంకొకటుంది. ఈ చట్టంలోని అత్యంత వివాదాస్పదమైన పాయింట్ ఇదే. కేవలం ప్రయోజనాన్ని రద్దు చేయడమే కాదు, ఇన్నేళ్లుగా అదనంగా చెల్లించిన డబ్బును ఉపాధ్యాయుల నుంచే తిరిగి వసూలు చెయ్యాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది వాళ్లకి ఊహించని పెద్ద షాక్. మరి ఈ 2004 చట్టానికి ఉపాధ్యాయులు ఊరుకున్నారా? లేదు. వాళ్లంతా ఒక్కటిగా చేరి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. వాళ్లు తీసుకున్న అధికారిక చర్య ఇది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర భాషా ఉపాధ్యాయుల సంఘం నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సివిల్ అప్పీల్ దాఖలు చేసింది. ఇది వాళ్ల పోరాటంలో చాలా కీలకమైన అడుగు. ఇంతకీ ఇన్నేళ్లనాటి కథ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే ఈ సుదీర్ఘ చరిత్రకు, మనం ఈ విశ్లేషణ చేయడానికి కారణమైన అసలు డాక్యుమెంట్కు ఇప్పుడు లింకు కుదిరింది. ఈ స్లైడ్లో కనిపిస్తున్నదే ఆ డాక్యుమెంట్. ఇది ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన మెమో. సుప్రీంకోర్టులో కేసు విచారణకు కావాల్సిన వాస్తవాలను సేకరించమని అధికారులను ఆదేశిస్తూ ఈ మెమోను జారీ చేశారు. ఇంతకీ సర్వోన్నత న్యాయస్థానం తన నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రభుత్వం నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటోంది? అదే చాలా కీలకమైన విషయం. ఇది ఆ కీలకమైన ప్రశ్న. ఒకవేళ మీరు 1983లో ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటే ప్రభుత్వ ఖజానాపై ఎంత ఆర్థిక భారం పడుతుంది? ఆ లెక్కలు మాకు చెప్పండి అని సుప్రీంకోర్టు అడిగింది. ప్రభుత్వ బాధ్యతకు సంబంధించిన అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. సరే, ఇప్పుడు ఈ కథ ముగింపు దశకు వచ్చేసింది. రాబోయే తీర్పు వల్ల ఎవరిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఒకసారి చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్నది చాలా స్పష్టంగా ఉంది. ఉపాధ్యాయుల వైపు నుంచి చూస్తే ఇది వాళ్ల జీతాలు మరియు పెన్షన్కు సంబంధించిన విషయం. ప్రభుత్వం వైపు నుంచి చూస్తే ఇది భారీ ఆర్థిక భారం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఒకసారి ఇచ్చిన ప్రయోజనాన్ని దశాబ్దాల తర్వాత రద్దు చేయడం ఎంతవరకు సరైనది అనే ఒక నైతిక ప్రశ్న కూడా ఇందులో ఉంది. ఈ కేసు కేవలం కొంతమంది ఉపాధ్యాయుల జీతభత్యాలకు సంబంధించింది కాదు. ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్నని లేవనెత్తుతోంది. ఏళ్ల తరబడి ఉన్న నియమాలు ఉన్నట్టుండి మారినప్పుడు ఆ మార్పు వల్ల కలిగే భారాన్ని వ్యక్తులు మోయాలా లేక వ్యవస్థ బాధ్యత వహించాలా? ఇది సమాధానం దొరకాల్సిన ప్రశ్న.